అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన మొట్టమొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో రావిగుంటపల్లి రాపూర్ మండలంలోని బుజ్జన్పల్లి పంచాయతీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ 2 నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ యూనిట్కి మేము రావడం జరిగింది. ముందుగా ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజార్డస్ కానివ్వండి, నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నా, ఎలా రీయూజ్ చేయాలి, అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, ఎలా రీయూజ్ చేయాలి, అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ని డెవలప్ చేసి కంటిన్యూస్గా హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ని అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్డస్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము, అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు, ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఎంసీఎల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రజెంట్లీ కార్పొరేషన్ పరిధి హజార్డస్ వేస్ట్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో నాన్ హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి, అలానే ఈ వేస్ట్ కానివ్వండి, అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, బ్యాటరీ వేస్ట్, ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే సిస్టమ్ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము. అందులో భాగంగా ఏదైతే హజార్డస్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టీఎస్డిఎఫ్ ప్లాంట్స్ అని అంటారు, ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ, ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఇవి ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది, యూనిట్ 2. యూనిట్ 1 ఒకటి విశాఖపట్నంలో ఉంది. యూనిట్ 2 ఏదైతే ఉందో ఇది రాయలసీమ, అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలు, అంటే ఇప్పటికే 8 జిల్లాల నుంచి వచ్చే హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టీఎస్డిఎఫ్ ప్లాంట్ ద్వారా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కానివ్వండి, లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ, అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ 1 ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ దాన్ని యూనిట్ 2 ఎవరు చూస్తున్నారు, కంపెనీ రీసస్టైనబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఇది చేస్తున్నారు. వీళ్ళన్నీ ఎలా చేస్తున్నారు, ఎలాంటి ప్రాసెస్, ఈ ప్రక్రియ అంతా కూడా మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది. ఇవాళ ఇది కేవలము అంటే దీని ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు నాకు కూడా ఎలా ఈ హజార్డస్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన కలిగింది. డెఫినెట్గా ఈ టీఎస్డిఎఫ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు, వాళ్ళ సలహాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అలానే ఏపీఎంసీఎల్లో కూడా మేము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో డెఫినెట్గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము. అలానే ఈ రానున్న రోజుల్లో బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి, అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది, కానీ ప్రాపర్గా 100% ఇవన్నీ కూడా జరగట్లేదు. కేవలము ఎమర్జెన్సీ నీడ్లో దాన్ని చేపడుతున్నామని చెప్పడం జరిగింది. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు చైర్మన్ గారికి, అలానే అక్కడ ఎండీ గారితో మాట్లాడి బయోమెడికల్ కూడా జరిగే విధంగా ఇక్కడ టీఎస్డిపిలో టీఎస్డిఎఫ్లో ఆల్రెడీ వీళ్ళకి ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారానే జరిగేటట్టు, ఇది కూడా ప్రాపర్ మానిటరింగ్ జరిగేటట్టు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాము. ఈ రోజున ఈ ప్లాంట్ ఇన్స్పెక్షన్లో మేము చాలా తెలుసుకోవడం జరిగింది. వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ఈ హజార్డస్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు, దీని ద్వారా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనేది మేమైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము ఈ ప్లాంట్ ఆపరేషన్ మీద. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ, అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏపీఎంసీఎల్ ముందు అడిగేస్తుందని చెప్పి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారికి, అలానే ఇక్కడ మాకు సహకరించిన పీసీబీ ఆఫీసర్, ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్ సతీష్ కుమార్,
వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారికి, అలానే ఇక్కడ మాకు సహకరించిన పీసీబీ ఆఫీసర్ ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్ సతీష్ అశోక్ కుమార్ గారికి, అలానే నాతో పాటు ఇక్కడ మా ఏపీఎంసీఎల్ నుంచి వచ్చిన జిఎం గారు వెంకటేశ్వర గారికి, అలానే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేటివ్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియడం జరిగింది. ఎలా ప్రాసెస్ చేస్తామో, ఎలా ఇదంతా కూడా డిస్పోజ్ చేస్తామో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అందరూ కూడా నా తరపున, మా ఏపీఎంసీఎల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో కూడా ఈ చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఎలా వస్తాయి, ఈ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడైనా యూటిలైజ్ చేయొచ్చా, ఒక సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి ఇవాళ యునైటెడ్ నేషన్స్ నుంచి మాట్లాడటం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, బయట ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి వెళ్తే కూడా సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ సర్క్యులర్ ఎకానమీ గురించి దూరదృష్టి ఉన్న నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలోనే 2018 సంవత్సరంలోనే ఈ టీఎస్డీపీ పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా సెటప్ చేయడం జరిగింది. ఇలాంటి ప్లాంట్ ఆల్రెడీ విశాఖపట్నంలో కూడా ఉంది. మీరు దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హజార్డస్ వేస్ట్ ని పర్యావరణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నారా చంద్రబాబు గారు. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇవాళ పర్యావరణం మీద చాలా దృష్టి కేంద్రీకరించారు. రానున్న రోజులు ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మనం వెళ్తున్నాము, పరిశ్రమలు వస్తున్నాయి. అయితే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు మన ప్రజలందరికీ హానికరంగా ఉండకూడదు, పర్యావరణానికి కాపాడుకునే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి ఒక నియంత్రణ ఉండాలి. అది ఏపీఎంసీఎల్ ద్వారా, అలానే ఏపీపీసీబీ ద్వారా ఖచ్చితంగా రానున్న రోజు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. చాలాసేపు వాళ్ళు కూడా మాతో పాటు ఈ ప్లాంట్ అంతా కూడా చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.